సెమీఫైనల్ స్టేజ్లో 170 టార్గెట్ అంటే సేఫ్ స్కోర్ అనుకుంటారు. బట్ 13 ఓవర్స్లో మ్యాచ్ అయిపోతుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్, ప్రెజర్ మ్యాచ్, నాకౌట్ స్టేజ్. కానీ రిజల్ట్ వన్ సైడెడ్ డిస్ట్రక్షన్. ఫస్ట్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అనాలిసిస్. సౌత్ ఆఫ్రికా టీం 169 ఫర్ 8 స్కోర్ చేసింది. స్టార్ట్ కాషియస్గా ఉంది. పవర్ ప్లేలో వికెట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ స్లో అయింది. సెమీఫైనల్లో యాక్సిలరేషన్ చాలా ఇంపార్టెంట్. డెత్ ఓవర్స్లో ఎక్స్ట్రా 20 రన్స్ యాడ్ చేయకపోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ప్రెషర్ సిచ్యువేషన్లో టీం ఫుల్ ఫ్రీడమ్తో ఆడలేదు. టర్నింగ్ పాయింట్ బౌలింగ్ డిసిప్లిన్. న్యూజిలాండ్ బౌలర్స్ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసుకొని సౌత్ ఆఫ్రికాని 200 రేంజ్కి వెళ్లకుండా స్టాప్ చేశారు. సెమీఫైనల్లో బౌలింగ్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇన్నింగ్స్ టోటల్ డిస్ట్రక్షన్. ఇక్కడ నుండి మ్యాచ్ కంప్లీట్గా మారింది. చేజింగ్ 170 టార్గెట్, న్యూజిలాండ్ ఫియర్ లేకుండా అటాక్ స్టార్ట్ చేసింది. పవర్ ప్లేలో అగ్రెసివ్ ఇంటెంట్ క్లియర్గా కనిపించింది. అండ్ దెన్ 33 బాల్స్లో 100 రన్స్. సెమీఫైనల్ స్టేజ్లో సెంచరీ ఇన్ 33 బాల్స్ అంటే అన్బిలీవబుల్. బాల్ బ్యాట్ మీదకు వచ్చిన ప్రతిసారీ బౌండరీకి వెళ్తోంది. స్టేడియంలో షాక్ సైలెన్స్ మూమెంట్ తర్వాత ఎన్జెడ్ ఫ్యాన్స్ ఎక్స్ప్లోజన్. వై సౌత్ ఆఫ్రికా కొలాప్స్ అయింది? రాంగ్ బౌలింగ్ లెంత్, ప్రెషర్లో పానిక్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్, సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ ఫ్యాక్టర్, టార్గెట్ బిలో పార్ స్కోర్. సెమీఫైనల్లో కాన్ఫిడెన్స్ బ్రేక్ అయ్యాక కమ్బ్యాక్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వై న్యూజిలాండ్ సో డేంజరస్ ఇన్ నాకౌట్స్? న్యూజిలాండ్ టీం కామ్గా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో బెస్ట్. సెమీఫైనల్ స్టేజ్లో 173 ఫర్ 1 ఇన్ జస్ట్ 12.5 ఓవర్స్ అంటే స్టేట్మెంట్ విక్టరీ. ఇది జస్ట్ విన్ కాదు, సైకలాజికల్ డామినేషన్. ఫైనల్ ఎంట్రీ సీన్. లాస్ట్ విన్నింగ్ షాట్ పడినప్పుడు ప్లేయర్ సెలబ్రేషన్ కంట్రోల్డ్ బట్ కాన్ఫిడెంట్. దిస్ ఈజ్ నాట్ ఎమోషనల్ ఖేయాస్, దిస్ ఈజ్ ప్రొఫెషనల్ డామినేషన్. న్యూజిలాండ్ ఫైనల్కి ఫుల్ మొమెంటల్తో ఎంటర్ అయింది. ఫైనల్లో కూడా ఇలానే అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుందా, లేదా ప్రెషర్ ఇంపాక్ట్ అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన క్రికెట్ అనాలిసిస్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన క్రికెట్ అనాలిసిస్ ఛానల్ని సపోర్ట్ చేయండి.